యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలా మందిలో తలనొప్పి సమస్య అనేది చూస్తున్నాం. నేటి నవీన జీవన విధానంలో ఒత్తిళ్లతో కూడిన జీవన విధానాన్ని కొనసాగించడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు లోనై చాలా మందిలో తలనొప్పి సమస్యను చూస్తున్నాం. అలాగే ఎక్కువగా స్ట్రెస్కు లోను కావడం వల్ల కూడా చాలా సందర్భాల్లో తలనొప్పి అనేది వస్తుంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో తలకి ఏదైనా ఇంజురీస్ జరిగిన సందర్భాల్లో కూడా ఈ యొక్క తలనొప్పిని రావడం గమనించవచ్చును. అలాగే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ గురైనప్పుడు, దీర్ఘకాలికంగా జలుబు లాంటి సమస్యలకు, సైనస్ లాంటి సమస్యలకు గురైన సందర్భాల్లో కూడా ఈ యొక్క తలనొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా తీవ్రమైన ఇబ్బంది పెట్టే తలనొప్పి సమస్యకు హోమియో వైద్యంలో ఎటువంటి మందులు ఉన్నాయో ఒకసారి చూసినట్లయితే, హోమియో వైద్యంలో మందుల ఎంపిక అనేది ముఖ్యంగా వ్యాధి లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క లక్షణాలు, మానసిక లక్షణాలను దృష్టిలో ఉంచుకొని మందులను ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఎంపిక చేసుకున్నప్పుడే ఈ మందులు సక్రమంగా పనిచేసి వ్యాధిని నివారించడంలో తోడ్పడతాయి. ఈ యొక్క తలనొప్పి సమస్యకు ముఖ్యమైన హోమియో మందులలో మొదటగా బెల్లడోనా అనే మందును చూసినట్లయితే, బెల్లడోనా అనే వ్యక్తిలో తలనొప్పి సమస్య వచ్చినప్పుడు లక్షణాలను చూసినట్లయితే ముఖ్యంగా వీరికి బాధలు అనేటివి అకస్మాత్తుగా వస్తుంటాయి. సడన్ గా ఉన్నట్లుండే తలనొప్పి ప్రారంభమై చాలా ఇబ్బంది పెడుతూ తీవ్రమైన బాధకు లోనైన సందర్భంలో ఈ యొక్క బెల్లడోనా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి చలి వాతావరణం ఉన్నా కూడా ఈ తలనొప్పి సమస్య అనేది ఇంకా ఎక్కువై ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే తలనొప్పితో బాధపడుతున్నప్పుడు శబ్దాలు భరించలేరు. అలాగే ఎటువంటి కదలిక కూడా చేయకుండా ఉంటారు. ఎటు కదిలినా కూడా నొప్పి తీవ్రత అనేది పెరగడం వీరిలో గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలప్పుడు ఈ యొక్క బెల్లడోనా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి తలనొప్పి అనేది సాధారణంగా సాయంత్రం వేళల్లో రావడం గమనించవచ్చును. చల్లటి గాలికి వెళ్ళినా కూడా తలనొప్పి అనేది ఎక్కువై ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు బ్రయోనియా. ఈ మందు కూడా తలనొప్పి సమస్యను ఎదుర్కొనేటప్పుడు కదిలితే అవస్థ అనేది పెరిగిపోతుంటుంది. కానీ వీరికి చల్లని కూల్ డ్రింక్స్ తీసుకోవాలని ఇష్టపడుతుంటారు. ఇలాంటి లక్షణాలున్నప్పుడు బ్రయోనియా అనే మందును వాడుకోవచ్చును. తలనొప్పి వచ్చినప్పుడు వీరికి తలకు ఏదన్నా టైట్ గా క్లాత్ కనుక కట్టుకున్నట్లయితే తలనొప్పి అనేది తగ్గుముఖం పట్టడం గమనించవచ్చును. లేదంటే వీరు తలనొప్పి వచ్చిన సందర్భంలో తలను మసాజ్ చేయాలనే కోరికను కలిగి ఉంటారు. ఒత్తిడి అనేది వీరికి చేయడం వల్ల తలనొప్పి అనేది తగ్గుముఖం పట్టడం వీరిలో గమనించవచ్చును. అలాగే వీరి యొక్క మానసిక స్థాయిని గమనించినట్లయితే వీరు తేలికగా కోపానికి లోనైతుంటారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటి మీదనే ధ్యాస ఉండి ఇప్పటికీ ఇల్లు గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. ఇలాంటి మానసిక స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. అలాగే వీరికి దాహం అనేది ఎక్కువగా ఉంటుంది. నీళ్లు కూడా ఎక్కువనే తాగుతుంటారు. అయినా కూడా మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. మలం సాఫీగా రాక తీవ్రమైన ఇబ్బందికి గురవుతుంటారు. ఇలాంటి లక్షణంతో పాటు ఈ యొక్క తలనొప్పి సమస్య అనేది ఉన్నప్పుడు ఈ యొక్క బ్రయోనియా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే తలనొప్పి సమస్యకు మరి ఒక ముఖ్యమైన మందు జెరసీమియం. వీరి యొక్క మానసిక స్వభావాన్ని పరిశీలించినట్లయితే ముఖ్యంగా వీళ్ళు తీవ్రమైన భయస్థులు. ఎవరైనా ఇంటికి వస్తారన్నా కూడా, వీరు ఎటన్నా వెళ్ళాలన్నా కూడా బాగా తీవ్రమైన తత్తరపాటుకు లోనైతుంటారు. అలాగే ఎగ్జామ్స్ ఉన్నా కూడా, లేదంటే ఏదన్నా స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇవ్వాలన్నా కూడా తీవ్రమైన భయానికి లోనవుతుంటారు. ఇలాంటి మానసిక లక్షణాన్ని కలిగి ఉన్న వారికి తలనొప్పి సమస్యకు గురవుతుంటే జెరసీమియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరు చూడడానికి డల్గా ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో తల తిప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. నీరసం, నిస్సత్తువ అనేది ఎక్కువగా ఉండి చాలా మగతగా కనబడుతుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క జెరసీమియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరిలో తలనొప్పిని గమనించినట్లయితే తలనొప్పి అనేది తల వెనుక భాగంలో ప్రారంభమై తల యొక్క పైభాగం నుండి కంటి యొక్క పైభాగం వరకు వచ్చి తలనొప్పి అనేది ఆగుతూ ఉంటుంది. ఇలా తల వెనుక భాగంలో నొప్పి మొదలై ముందుకు వ్యాపిస్తున్న సందర్భంలో ఈ యొక్క జెరసీమియం అనే మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. అలాగే మరొక ముఖ్యమైన మందు శాంగ్యునేరియా. ఈ మందు కూడా తలనొప్పి అనేది కుడివైపు వచ్చే తలనొప్పికి ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. చాలా మందిలో హెడేక్ అనేది వన్ సైడ్ గా వస్తుంటుంది. ముఖ్యంగా రైట్ సైడెడ్ హెడేక్ లో ఈ యొక్క శాంగ్యునేరియా అనే మందును వాడుకొని ప్రయోజనం పొందవచ్చును. తలనొప్పి అనేది కుడివైపు తల వెనుక భాగంలో మొదలై కుడి చెవి మీదుగా తల ముందు వైపుకు వ్యాపిస్తున్న సందర్భంలో ఈ యొక్క శాంగ్యునేరియా అనే మందు
చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ యొక్క తలనొప్పి ఉన్నప్పుడు వీరు శబ్దాన్ని చూడలేరు, కాంతిని భరించలేకపోవడం, అలాగే ఎవరైనా ఏదైనా మాట్లాడినా కూడా తీవ్రంగా కోపానికి గురి కావడం, ఇలాంటి లక్షణాలు ఉండి రైట్ సైడెడ్ హెడేక్ వస్తున్న సందర్భంలో ఒక శాంగ్యునరీ అయిన మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. మరికొన్ని ముఖ్యమైన మందులు ఈ యొక్క తలనొప్పి సమస్యకు ఏ విధంగా పనిచేస్తాయో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం.